టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రూక్స్ సేన 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో టామ్ బాంటన్ 33, విల్ జాక్స్ 32, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 26 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3, హక్ హెన్రీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 39, టిమ్ సిఫ్టర్ 35 పరుగులు చేశారు. తాజా విజయంతో ఇంగ్లాండ్ గ్రూప్ 2లో నెంబర్ 1 పొజిషన్లోకి దూసుకెళ్లింది. రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్తో పాకిస్తాన్ రేస్లో నిలిచింది. ఫిబ్రవరి 28న జరగనున్న తన చివరి మ్యాచ్లో శ్రీలంకపై పాక్ మంచి నెట్ రన్ రేట్తో విజయం సాధించాల్సి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయితే పాక్ సెమీస్ రేస్ నుంచి అవుట్ అవుతుంది. అప్పుడు న్యూజిలాండ్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో ఇవాళ పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా పాకిస్తాన్కు మాత్రం ఈ మ్యాచ్ కీలకం కానుంది. సెమీస్ రేస్ ఈక్వేషన్స్ ను ఓసారి పరిశీలిస్తే 3 మ్యాచ్ల్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ 6 పాయింట్లతో సెమీస్కు దూసుకెళ్లింది. ఇదే గ్రూప్లో ఉన్న న్యూజిలాండ్ 3 మ్యాచ్ల్లో 1 విజయం 1 రద్దుతో 3 పాయింట్లతో ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ 2 మ్యాచ్ల్లో 1 ఓటమి 1 మ్యాచ్ రద్దుతో కేవలం 1 పాయింట్తో కొనసాగుతోంది. శ్రీలంకపై పాక్ గెలిచినా సెమీస్కు చేరుకోవాలంటే మాత్రం నెట్ రన్ రేటు మెరుగ్గా ఉండాలి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు లంకపై కనీసం 64 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించాలి. చేజింగ్కు దిగితే 13.1 ఓవర్లలోనే టార్గెట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మాత్రం ప్రస్తుతం 3 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్న న్యూజిలాండ్కు సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది.